ఒకవేళ పార్టీ ఆ కార్యక్రమం తీసుకోనప్పుడు కవిత గారు తీసుకుంటాను, తప్పేమున్నది? కానీ పార్టీ తీసుకుంటే ఇంపాక్ట్ ఎక్కువ కదా, ఆల్రెడీ పార్టీ తీసుకోవట్లేదు కదా, తీసుకోమని చెప్పాలి. చెప్పి ఉంటుంది. అది తీసుకోకపోతేనే కదా ఆమె పెట్టేది. ఒకసారి అంటే ఆమె పెట్టినప్పుడు పార్టీ తీసుకోలేదు కాబట్టి ఆమెకు ఆమె అనుకొని పెట్టింది అనుకుందాం. మరి 1 ఇయర్ నుంచి 1.5 ఇయర్ నుంచి ఆమె పెడుతూనే ఉంది కదా బీసీల ఇష్యూస్ మీద. మరి పార్టీ ఇప్పుడైనా మీరు చేయకండి, మనం అందరం కలిసి చేద్దామని చెప్పొచ్చు కదా. అదే పార్టీ ఫోరం మీద ఆమెను ప్రముఖ వ్యక్తిగా ప్రొజెక్ట్ చేయొచ్చు కదా. పార్టీ చేయట్లేదు కదా. అది అవి తీసుకున్న ఇష్యూలో తప్పులేదు. అన్ని ఇష్యూస్ ఐ విల్ సపోర్ట్. ఎందుకంటే ఇరిగేషన్ తీసుకున్నది అవగాహన కలిగించడానికి, బీసీ ఇష్యూ తీసుకున్నది. కానీ పార్టీ విషయంలో మాత్రం ఆమె కొంచెం గీత దాటుతున్నది. నేను ఆ కొమ్మ ఎందుకు నరుక్కుంటున్నది అని అంటున్నా అంటే, ఇది ఇంటర్నల్ విషయం బీజేపీకి. నాకు తెలిసింది చెప్తా నేను. ఆమె అన్నట్టుగా బీజేపీలో మెర్జ్ చేద్దామని అనుకోలే. ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ ఏవైతే ఈమె జైల్లో ఉన్నప్పుడు వచ్చినాయి కదా, ఆ ఎలక్షన్లల్లో కలిసి పోటీ చేయాలనే ఒక ఆలోచన. ఎందుకంటే ఇక్కడ అధికారాన్ని పోగొట్టుకున్నది బీఆర్ఎస్, కాబట్టి కలిసి పోటీ చేస్తే బాగుంటుందేమో అని ఒక ప్రతిపాదన పంపారు. అంతవరకు నాకు తెలుసు. ఇక తర్వాత ఏమైంది నాకు తెలియదు. దాన్ని చిల్వలు పల్వలు చేసి పార్టీని మెర్జ్ చేస్తారని సోషల్ మీడియాలో ఒక ఛానల్ ఉన్నది ఇక్కడ, ఒక ప్రముఖ వ్యక్తి న్యూస్ ఛానల్ను తారాస్థాయిలో నిలబెట్టిన వ్యక్తి కాలక్రమంలో దురదృష్టవశాత్తు పడిపోయాడు. ఆయన మళ్ళీ లేవడానికి చేసే ప్రయత్నంలో భాగంగా ఈ ప్రచారాన్ని విస్తృతంగా చేశాడు. ఎవరైనా నేను పేర్లు చెప్పను, ఎవరు తీసుకుపోయిన న్యూస్ ఛానల్ని తారాస్థాయికి. మళ్ళీ ఆ వ్యక్తే పడిపోయి ఇప్పుడు మళ్ళీ ఒక ఛానల్ పెట్టుకొని ఎట్లా ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ఛానలే ఒక రోజంతా నడిపింది స్టోరీ. హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఢిల్లీలో ఉన్నప్పుడు. మళ్ళీ మొన్న కవిత గారు అనగానే ఆ పాత కథనాన్ని మళ్ళీ రోజంతా నడిపారు. మేము ముందే చెప్పాం కదా, మేము చెప్పింది కరెక్ట్ కదా. నువ్వు ఎన్ని చేసినా మళ్ళీ రాలేవురా నాయన, అయిపోయింది. ఒకసారి పతనం అయినాక మళ్ళీ లేవడం అనేది ఈ జనరేషన్లో సాధ్యం కాదు, ఇంకో తరం పోవాలి.